మీలో ఎవరైతే సిఎస్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో అంటే కంపెనీ సెక్రటరీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు సిఎస్ కోర్స్ అంటే ఏంటి, ఆ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అది అయిపోయిన తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది, దానికి ఖర్చు ఎంత అవుతుంది, అలాగే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇలాంటి ముఖ్యమైన విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అసలు సిఎస్ కోర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మన ఇండియాలో ప్రొఫెషనల్ కోర్సెస్ కొన్ని ఉన్నాయన్నమాట. నార్మల్ అందరూ చదివే రొటీన్గా చదివే కొన్ని కోర్సెస్ ఉంటాయి. అలా కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు. అందులో మనకి టాప్ 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటంటే సిఏ, సిఎంఏ, సిఎస్, చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ. సిఏ గురించి, సిఎంఏ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సిఎస్ అనేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. జనరల్గా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి కొన్ని పర్టికులర్ ఏరియాస్లో స్పెషల్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. అంటే ఆ విషయాల గురించి వాళ్ళకి తెలిసినందుగా ఇంకెవరికి తెలియదు. అలాగే కంపెనీ సెక్రటరీ అంటే కూడా మీకు పేర్లోనే ఉంది కదా, కంపెనీ సెక్రటరీ. ఒక కంపెనీకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. మీరు పేరులో సెక్రటరీ ఉంది కదా అని సెక్రటరీ అనుకోవద్దండి. యాజ్ ఏ కంపెనీ సెక్రటరీ అంటే మీరు ఒక కంపెనీకి సలహాదారులు అనమాట. అది కూడా ఏ విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు, మెయిన్గా కార్పొరేట్ కంప్లైన్స్ అండ్ లీగల్ అడ్వైజరీ విషయాల్లో. అంటే మనందరికీ ఎలా అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టిందో అలాగే కంపెనీస్కి కూడా, ఇండియాలో ఉండే అన్ని కంపెనీస్కి, స్టార్టప్ కంపెనీస్కి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి, పబ్లిక్ కంపెనీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి అన్నిటికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టింది. కానీ ఆ కంపెనీస్కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అంటే కంపెనీ వాళ్ళు కూడా చాలా కష్టం. అందుకే ఒక కంపెనీ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించి ఏవే డాక్యుమెంట్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఎట్లా జరుగుతాయి, దానికి సంబంధించి ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అలాగే ఒక కంపెనీ వేరే కంపెనీతో మర్జ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, అలాగే ఒక కంపెనీ కొత్తగా షేర్స్ ఇష్యూ చేయాలి అంటే అది ఎలా చేయాలి, అప్పుడు ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇలాంటి ముఖ్యమైన కంపెనీకి సంబంధించిన విషయాల్లో ఒక సిఎస్ అనే ప్రొఫెషనల్ కంపెనీకి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. మెయిన్గా సిఎస్ కోర్స్ మొత్తం కూడా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మీ అందరికీ సిఎస్ కోర్స్ అంటే అర్థమైపోయింది కదా. ఇప్పుడు సిఎస్ కోర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? జనరల్గా మీరు అందరూ 10th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏవి ఇందులో ఉండవు. సిఎస్ కోర్స్లో కంపెనీస్ లా, ఇన్కమ్ ట్యాక్స్ లా, సెక్యూరిటీస్ లా, ఇలా ఎక్కువగా లాస్ గురించి ఎక్కువ ఉంటాయి. అంటే చట్టాల గురించి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి వాటిని ఫాలో అవ్వాలని వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఈ కోర్సులో ఎక్కువగా లాస్ గురించి ఉంటాయి. నెక్స్ట్ సార్, ఇందులో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? సిఎస్ కోర్సులో కూడా 3 లెవెల్స్ ఉంటాయండి. ఫౌండేషన్ లెవెల్, ఇంటర్ లెవెల్, ఫైనల్ లెవెల్. ఆ 3 లెవెల్స్ని వేరే పేరుతో పిలుస్తారు. ఫౌండేషన్ లెవెల్ని అంటే ఫస్ట్ లెవెల్ని సిఎస్ఈఈటి అంటారు. అంటే సిసీట్. సిఎస్ఈఈటి అంటే కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్, దాన్నే సిఎస్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంటారు. థర్డ్ లెవెల్ ఫైనల్ లెవెల్ అనమాట, దీన్నే సిఎస్ ప్రొఫెషనల్ లెవెల్ అంటారు. ఈ 3 లెవెల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సార్ దీనికి ఎలిజిబిలిటీ ఎవరు? సిఎస్ కోర్స్కి ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన ఎవరైనా ఎలిజిబుల్ అండి. ఆ ఇంటర్మీడియట్ మీరు ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏవి చేసినా సరే మీరు సిఎస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎట్లాంటి రిజర్వేషన్స్ అవసరంలా, ఏమీ అవసరంలా, డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ ఫినిష్ అయితే చాలు ఎవరైనా సిఎస్ కోర్స్కి వచ్చేయచ్చు. అలా కాకుండా ఈ మధ్య కొంతమంది వేరే బీకామ్ చేసి, లేకపోతే బీఎస్సీ చేసి వేరే గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు వస్తున్నారు. అలా కనుక మీరు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి సిఎస్ వైపు వద్దాము అనుకుంటే కనుక, అలాగే కొంతమంది ఎల్ఎల్బి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, లా చేసిన వాళ్ళు కూడా. సో ఇలాంటి వాళ్ళు కనుక సిఎస్ వైపు వద్దాం అనుకుంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయనవసరం లేదు. మీరు డైరెక్ట్గా లెవెల్ 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇదనమాట ఎలిజిబిలిటీ. నెక్స్ట్ సార్, సిఎస్ ఎంతకాలం పడుతుంది? మెయిన్గా సిఎస్ ఫస్ట్ లెవెల్ సిఎస్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ లేకపోతే 3-4 మంత్స్ ప్రిపేర్ అయిపోయి రాసేయచ్చండి. అది అప్రాక్సిమేట్గా ఒక 2-3 మంత్స్ పడుతుంది. తర్వాత సిఎస్ ఎగ్జిక్యూటివ్ అంటే సెకండ్ లెవెల్ రాయడానికి మీరు ఆ సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వాలంటే అట్లీస్ట్ 9-10 మంత్స్ పడుతుంది. అలాగే సిఎస్ ఫైనల్ రాయాలంటే అప్రాక్సిమేట్గా ఒక 1 year, 1.5 year దాకా పడుతుంది అనమాట. ఈ 3 లెవెల్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ కంపెనీ సెక్రటరీ క్వాలిఫై అయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీరు వర్క్ నేర్చుకుంటారనమాట. అది మీరు ఒక క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ దగ్గర మాత్రమే చేస్తారు. ఈ సిఎస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎంత ఉంటుందంటే
21 మంత్స్ ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కదా, అంటే సెకండ్ లెవెల్ ఉంటుంది కదా, ఆ సెకండ్ లెవెల్ ఫినిష్ అయిన తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది సెకండ్ లెవెల్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఫుల్ అన్ని లెవెల్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. జనరల్గా అయితే సిఎస్ ఎగ్జిక్యూటివ్ సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్రాక్సిమేట్గా 21 మంత్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం కలిపితే ఒక పర్సన్ సిఎస్ ఫినిష్ చేయడానికి అప్రాక్సిమేట్గా 4.5 years పడుతుంది. నెక్స్ట్ సార్, సిఎస్కి ఖర్చు ఎంత అవుతుంది? సిఎస్కి ఖర్చు చాలా తక్కువ అండి. ఆల్మోస్ట్ అన్ని లెవెల్స్ ఆఫ్ సిఎస్ మొత్తానికి కలిపి మీకు సుమారు 40 నుంచి 45 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది మీరు ట్రైనింగ్ తీసుకోకపోతే. మీరు రిజిస్టర్ అయిపోతే బుక్స్ పంపిస్తారు, ఆ బుక్స్ మీ అందరూ మీరే ఓన్గా చదువుకుంటే అట్లాంటి వాళ్ళకి 40,000 45 వేలతో ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ బట్టి కాస్ట్ మారిపోతూ ఉంటుంది అనమాట. బట్ జనరల్గా ట్రైనింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే 40,000 to 45,000లో సిఎస్ అయిపోతుంది. ట్రైనింగ్ తీసుకుంటే మేబీ ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ సార్, సిఎస్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి? సిఎస్ అయిపోయిన తర్వాత మీకు 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఒకటి, మీరు ఒక కంపెనీలో యాజ్ ఏ కంపెనీ సెక్రటరీగా జాబ్ చేసుకోవచ్చు. అంటే ఒక పలానా కంపెనీ, రిలయన్స్ కంపెనీకి కానీ, అదానీ కంపెనీకి కానీ, ఏదో ఒక పెద్ద కంపెనీకి మీరు యాజ్ ఎ సిఎస్గా అపాయింట్ అవుతారు. ఆ కంపెనీకి సంబంధించిన విషయాలు మొత్తం మీరు చూసుకుంటూ ఉంటారు. అది ఒక రూట్, అంటే జాబ్కి వెళ్ళటం. సెకండ్ ఆల్టర్నేటివ్, మీ అంతటి మీరే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవటం. సిఎస్ ప్రాక్టీస్ ఎలా అయితే లాయర్స్ కానీ, సిఎస్ కానీ, సిఎంఎస్ కానీ ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకుంటారో అలాగే సిఎస్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ పెట్టుకుంటే మీకు ఎలాంటి క్లయింట్స్ వస్తారంటే, కొన్ని కంపెనీస్కి కొన్ని విషయాల్లో సిఎస్ సిగ్నేచర్ అవసరం అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని కంపెనీస్కి సెక్రటేరియట్ ఆడిట్ అని అవసరం అవుతుంది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన పనుల కోసం మీ దగ్గరికి వస్తారు. అలా చాలామంది క్లయింట్స్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల మీరు డబ్బులు సంపాదిస్తూ ఉంటారనమాట. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్కి వెళ్ళొచ్చు, అంటే ఒకటి సిఎస్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే సిఎస్ జాబ్ చేసుకోవచ్చు. మెజారిటీగా ఎక్కువ మంది ప్రజెంట్ అయితే మాత్రం జాబ్ చేసుకుంటూ ఉంటారనమాట. సార్, మరి శాలరీస్ ఎలా ఉంటాయి? శాలరీస్ అప్రాక్సిమేట్గా స్టార్టింగ్లో సంవత్సరానికి అప్రాక్సిమేట్గా 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటాయండి. కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అది మీకు వచ్చే మార్క్స్ బట్టి, మీకున్న టాలెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా సిఎస్ ఫినిష్ అయిన వాళ్ళు, సిఎస్ కోర్స్ మొత్తం ఫినిష్ అయిన వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షలు 12 లక్షల వరకు ఎర్న్ చేస్తూ ఉంటారు. అదే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది మీ శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ సిఎస్ ఎగ్జామ్స్ మీకు సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయండి. సిఎస్ ఎగ్జిక్యూటివ్ అయినా, సిఎస్ ప్రొఫెషనల్ అయినా ఇవి సంవత్సరంలో 2 సార్లు జరుగుతాయి. సిఎస్ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రం సంవత్సరంలో 4 సార్లు పెడతారనమాట. ఎగ్జిక్యూటివ్ అలాగే సిఎస్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ మాత్రం సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జరుగుతాయి. అది గుర్తుంచుకోవాలి. అలాగే సిఎస్ అనేది అంత ఈజీ అయితే కాదు, అలాగని కష్టం కూడా కాదు, మీడియం లెవెల్లో ఉంటుంది. సిఎస్ పాస్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్గా ప్రతి ఒక్క అటెంప్ట్లో 10 to 20% ఉంటుందన్నమాట. అంటే 100 మంది రాస్తే అందులో 10 నుంచి 25 మంది పాస్ అవుతారు, రిమైనింగ్ వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అంత ఈజీ అయితే కాదు, బట్ సిఎంఏతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ పాస్ పర్సంటేజ్. సార్, మరి నేను ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నా, సిఏ వెళ్ళాలా, సిఎంఏకి వెళ్ళాలా, సిఎస్కి వెళ్ళాలని అంటే, మీకు అకౌంట్స్ అంటే ఇంట్రెస్ట్, ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్, అంటే మీకు నెంబర్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే కనుక సిఏ వైపు, సిఎంఏ వైపు వెళ్ళండి. అలా కాకుండా సార్ నాకు అకౌంట్స్ కానీ, ఫినాన్స్ కానీ అవంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు లా అంటే ఇంట్రెస్ట్, థియరీ సబ్జెక్ట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక సిఎస్ ఆప్షన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చాలామంది సిఎస్ చేసేవాళ్ళు లా కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒకేసారి 2 degrees వస్తూ ఉంటాయి. ఎల్ఎల్బి అవుతుంది, అలాగే సిఎస్ కూడా అయిపోతుంది. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ సిఎస్లో అను లాలో కొంచెం ఒకేలా ఉంటాయి అన్నమాట. అలా కూడా ప్లాన్ చేసుకుంటారు. సో దీన్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్టో దాని ప్రకారం మీరు కెరీర్ చూస్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ కామెంట్స్కి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ బియాండ్ ద బుక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కెరీర్ గైడెన్స్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ప్రొడక్టివిటీ వీడియోస్, జాబ్ ఇంటర్వ్యూ వీడియోస్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.